మాటి మాటికి వంగిపోయేవాళ్ళు కాదు, పాపానికి లొంగిపోయేవాళ్ళు కాదు. ఎవరైతే పాపాన్ని ఎదిరించి నిలబడతారో వాళ్ళే దేవుణ్ణి మహిమపరుస్తారు. సర్వోన్నతమైన స్థలములలో చెప్పండి ఏమిటో దేవునికి మహిమ. మరి నీ జీవితం వల్ల పరలోకంలో దేవునికి మహిమ వస్తే భూమి మీద ఆయనకి ఇష్టులైన వారికి ఏంటట సమాధానం. అర్థం చేసుకో, నీ వల్ల అక్కడ ఆయనకు మహిమ వస్తే భూమి మీద ఆయన సమాధానం నీ మీద దిగొస్తుంది. నీ జీవితంలో సమాధానం కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? అయితే వినో, స్ట్రైట్గా నిలబడు. మాటి మాటికి లొంగిపోమాకు, మాటి మాటికి వంగిపోమాకు, సాతానికి దొరికిపోమాకు. స్ట్రైట్గా నిలబడు. తిన్నగా నిలబడే వాళ్ళే, తిన్నగా జీవించే వాళ్ళే దేవుణ్ణి మహిమ